శ్రీ 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 గాయత్రి ఆస్థానం శ్రీ గాయత్రి పీఠం వెదురుపాక భక్తులకు ఆర్షధర్మ నిరతులకు అమ్మ అనుగ్రహ పాత్రులైన మీ అందరకు శుభవార్త. రండి, దర్శించండి, తరించండి. శ్రీ గాయత్రి మాత దర్శన మాత్రముననే కోరిన సమస్త కోరికలు నెరవేరుటలో సంశయము లేదు. ఒక్కసారి దర్శించి అమ్మ మహిమను తెలుసుకోండి. ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి రోజులలో మీరు స్వయంగా అమ్మ పాదాలకు ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా అన్ని వస్తువులతో అమ్మను పూజించే భాగ్యం గురుదేవులు శ్రీ 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 గాయత్రి పీఠాధిపతులు ఇటికెరాల విశ్వనాథ శర్మ గారితో మీ జాతక, వాస్తు, ప్రశ్నాభాగములయందు ఏ సమస్యలకైనా పరిష్కారం కనుక్కుని అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ గాయత్రి మాత కృపకు పాత్రులు కాగలరు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మంచి మనసుతో రండి, మంచి ఆశీస్సులు పొందండి. ఇట్లు శ్రీ గాయత్రి ఆస్థాన ప్రోత్సాహక కమిటీ, శ్రీ 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 గాయత్రి ఆస్థానం శ్రీ గాయత్రి పీఠం వెదురుపాక, రాయవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ 08857235612, సెల్ 9849498370. గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. పరమేశ్వర స్వరూపులైనటువంటి ప్రేక్షక వీక్షణ మహాశీలకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందజేస్తూ, గాయత్రి శ్రీ వెదురుపాక గాయత్రీపీఠ నుంచి వెలువడేటువంటి వినాయక వ్రత కథ అనేటువంటి ఎపిసోడ్లో మనం ఈ గణపతి గురించి తెలుసుకోవడానికి సంసిద్ధులమై, ఈవేళ వినాయక చతుర్థి కదా. ఈ చతుర్థి రోజున ఎవరమైతే గణపతిని ఆరాధిస్తామో, ఎవరమైతే గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో, ఎవరమైతే గణపతిని పూజించి అర్చించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తామో వారికి విఘ్నములు ఉండవు అని కదా మన యొక్క హర్ష సాంప్రదాయం. ఆ హర్ష సాంప్రదాయాన్ని అనుసరించి అనుసృతంగా కొన్ని వేల యుగ తరముల నుంచి వస్తూ ఉన్నటువంటి మన సాంప్రదాయంలో ప్రధానమైనటువంటి సాంప్రదాయం ఈ గణపతి యొక్క చరితం. దీనికి చాలా విశేషం ఉంటుంది. ఏమిటంటారా, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా గణపతి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆయన స్వరూపము చూస్తేనే అందరికీ ఆనందదాయకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక పరిస్థితి కలుగుతుంది. చిన్న స్వరూపం, మరుగుజ్జు స్వామి, చక్కటి తొండము, తర్వాత అందులో అందరికీ ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రములు, పరమాన్నములు, అన్ని విధములైనటువంటి ఫల వృక్షాదులతో కూడుకునేటువంటి పత్రులతోటి పూజ చేసుకునేటువంటి స్వామి. ఆ స్వామి యొక్క ఆరాధన అంటే ఇష్టపడనటువంటి వాడంటూ ఉండడు, అందరికీ ఇష్టమే. ఈయన గజముఖుడు. తర్వాత ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగితే ఏం దేవుడు అని అడిగితే ఎలిఫెంట్ దేవుడు, ఎలిఫెంట్ గాడ్ అంటున్నారు. అయితే ఎవరెలా పిలుచుకున్నా భగవంతుడని నమ్ముతున్నారు, చాలా సంతోషం. అయితే అసలు ఈ వినాయకుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన కథ ఏమిటి, ఈయన వృత్తాంతం ఏమిటి, ఇదంతా మనం తెలుసుకోవాలి. అయితే మనం గంగావతరణలో ఒక మాట చెప్పుకున్నాం, గర్భం దాల్చేటువంటి అవకాశం దేవతలకు లేదు అని. మరి అలాంటప్పుడు వినాయకుడు ఎలా ఉద్భవించాడు, పార్వతీతనయుడు ఎలా అయ్యాడు, పార్వతీతనయుడు ఎలా అయ్యాడు, అమ్మవారి గర్భాన్ని దాల్చారా, లేదు. చేత వేళ వీర్య తేజస్సుని మేము ఆపలేము కనుక కలగడానికి వీల్లేదని దేవతలందరూ ఒడ్డు పెడితే కూడా అలాగేని మానేసినటువంటి వాడు ఈశ్వరుడు. ప్రజల యొక్క, భక్తుల యొక్క ఆర్తిని తను కోరిన ఉత్తర క్షణంలో ఎలా అంటే పిల్లల్ని కనద్దంటే మానేశాడు, భార్య నిత్యమంటే ఇచ్చేశాడు, ఆఖరికి ప్రాణాలైనా ఇచ్చేసేటువంటి వాడు ఈశ్వరుడు, అంతటి మహానుభావుడు. అందుకని కదా వీరికి మరి సంతాన యోగం లేకుండా పోయింది. కానీ వీడెవడు, వీడెలా వచ్చాడు
అన్నట్టయితే శివుడు ఎక్కడికి వెళ్ళినా పరివారంతో వెళ్ళడం, పరివారాన్ని తీసుకుని వెనక్కి వచ్చేస్తూ ఉండడం. వచ్చి రాగానే ఏదైనా ఒక వింత ప్రపంచకంలో చూశారనుకోండి, ఈశ్వరుడు స్వామి వచ్చి ఇల్లాలతో చెప్పేయాలి, చెప్పకపోతే ఆయనకి నిద్ర పడదు. అదొక విశేషం. చేత బయటికి వెళ్ళి వచ్చేసరికి వీడు ఎలా ఉన్నా, ఒకవేళ స్నానం చేస్తూ ఉన్నా, లోపల ఏదైనా చీర మార్చుంటూ ఉన్నా వచ్చేస్తూ ఉండడమే. ఎవరు అడ్డు చేస్తారు? చిలికెత్తులు అడ్డు చేస్తారా? అడ్డు చేయగలరా? చేయలేరు. ఆయనకి ఎవ్వరూ అడ్డు చెప్పరు. ఆయన ఇంట్లోకి రావద్దనడానికి వీళ్ళెవరు? అంచేత ఏ విధంగానూ కూడా అడ్డు చెప్పరు. ఈయన వచ్చేస్తుండేవాడు. కలత చెందేది పార్వతీదేవి. ఎంత లేదన్నా భర్త అయినప్పటికీ ఆడవారు కదా. సరే, ఇలా ఉండగా ఒకరోజు చెలికత్తులు మాట చెప్పారమ్మా, మీకంటూ ఒక భృత్యుడు ఉన్ననాడు ఇలా రాగలుస్తారా స్వామి? మీకంటూ పరివారం ఎవరు మేము ఉన్నాం, కానీ అందరూ శివుడి యొక్క భృత్యులే. శివుడికి భృత్యులున్నారు, నీకంటూ ఎవరూ లేరు. ఏదో మమ్మల్ని పెట్టుకున్నాం, మేము ఎంతటి వాళ్ళం, పరిచారకులం కేవలం. నా అంటూ ఎవరైనా ఉండద్దా అమ్మా? అంచేత నా అనేటువంటి వాళ్ళని ఎవరో ఒకరిని నువ్వు ఉద్భవించుకోవాలమ్మా అని చెప్పారు. సరే, అది నిజం అనుకుని ఆలోచన చేస్తోంది. ఆ టైంలో ఎలా ఉందిటంటే అమ్మవారు చక్కగా పసుపు రాసుకుని ఒంటికి నలుగు పెట్టుకుంటూ ఉన్నారు అమ్మవారు. ఆ నలుగు పెట్టుకుంటూ ఉండేటువంటి ఆ ముద్దను, ఒంటి నుంచి నిలిపినటువంటి ముద్దను పసుపు తర్వాత ఈ నలుగు పిండి కలిపి రుద్దుకునేవారు పూర్వం. ఇప్పుడంటే మానేశారు, అంతా ఫెయిర్ అండ్ లవ్లీలు వచ్చేసాయి అనుకోండి, అంతా షాంపూమయమైపోయింది. ఇప్పుడు అలా ఉండేది కాదు. అందులోనూ దేవతాస్వరూపమైనటువంటి అమ్మవారు నలుగు పిండి పెట్టుకుని చక్కగా తలంటు స్నానం చేస్తూ ఆలోచన చేస్తున్నారు. ఆ ముందు నలుగు పిండి పెట్టి నలుపుకున్నప్పుడు వచ్చినటువంటి మట్టి ముద్దని చేత్తో తీసుకుని ఇలా నొక్కుతున్నారట. అలా నొక్కుతూ 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 ఆలోచన చేస్తున్నారు. ఏమంటున్నారు? నాకు కూడా ఎవరైనా మంచి పుత్రుడు కలిగితే బావుణ్ణు, నన్ను ఉద్ధరించేటువంటి వాడు పుడితే బావుణ్ణు అనుకుంటూ ఉండగానే ఈ చేతుల్లో రూపం తయారైంది. అరే, ఏదో చిన్న పిల్లాడు రూపం వచ్చింది అని చక్కగా దాని కళ్ళు, ముక్కు, చెవులు, చక్కటి భుజకీర్తులు, తొడలు అన్నీ ఏర్పాటు చేశారు. చిన్న పిల్లాడి బొమ్మను తయారు చేశారు అమ్మవారు. అమ్మ చాలా బాగుంది, బొమ్మ చాలా బాగుంది, బాగా తయారు చేశారు, చాలా బాగుందమ్మా, ఈ కుర్రాళ్ళలాంటి కుర్రాడు కావాలమ్మా నీకని చెప్పేసి అందరూ ఆనందించారు. సరే, అయితే ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రాణం పోసేటువంటి శక్తి ఒక అమ్మవారికి ఉంది, బ్రహ్మదేవుడికి ఉంది, ఇంకెవరికీ లేదు దేవతల్లో. ప్రాణం తీయగలరేమో తప్ప ప్రాణం పోసేటువంటి శక్తి మాత్రం వీరికే ఉంది. అంచేతన ఇక్కడ అమ్మవారు ఆ బొమ్మను తీసుకుని ప్రాణం పోశారు. పోస్తే అది స్వరూపమైంది, మానవ స్వరూపమైంది, దేవతా స్వరూపమైంది, అద్భుతమైనటువంటి ఒక స్వరూపం కింద తయారయ్యి ఎంత అందంగా ఉన్నాడు. శుక్లపక్ష చంద్రరేఖ వలె ఉన్నాడు స్వామి. చక్కటి భుజకీర్తులు, చక్కటి బింబము, చక్కటి నేత్రములు, చక్కటి శివనామములు. తర్వాత ఆవిడ ఎలా తయారు చేసింది అలాగా అంత అందంగా మంచి వక్షస్థలం, చక్కటి సౌష్ఠవం, ఇవన్నీ ఉండి మంచి అద్భుతంగా తయారయ్యాడు స్వామి. చాలా ఆనందించింది, దగ్గర తీసుకుంది, ముద్దు పెట్టుకుని ఆనందపడిపోతుంది. విపరీతమైనటువంటి ఆనందం. అబ్బాబ్బా ఎంత బాగున్నాడంటే ఎంత బాగున్నాడని చెలికత్తులు ఈవిడికి ఇవ్వకుండా పట్టుకుపోతున్నారు. ఆ కురాన్ని ఎత్తేసుకుంటున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒక్క మాట లేవండి అంటోంది ఆవిడ. ఇస్తా ఉండమ్మా, కంగారు పడకు, ఎలాగా నీ కుమారుడే కదా అని అందరూ ముద్దాడుతున్నారు. ఆఖరికి అమ్మవారి దగ్గరికి ఇచ్చారు. గుండెలకు హత్తుకుంది, చుంబరం చేసింది తల్లి. చేసిన తర్వాత ఆవిడ అంటుంది, ఒరేనైనా వీధిలో నిలబడరా, మీ నాన్నగారు నేను స్నానం చేస్తుంటూ వచ్చేస్తున్నారు, ఇంకా నా స్నానం పూర్తవలేదు కనుక నువ్వు గుమ్మంలో నించో, ఈ దండం పుచ్చుకొని ఓ దండం మంత్రదండాన్ని అమ్మవారు ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ నించోరా అన్నారు. సరైన వాడు అక్కడ నించున్నాడు. అమ్మా, నన్ను ఎందుకు పుట్టించో చెప్పినాడు. దీనికంతా కారణం వేరే ఉందిరా, నేను చెబుతాను తర్వాత. నేను ఎందుకు పుట్టించానో, ఎందుకు ఉద్భవించానో తర్వాత చెప్తాను. నువ్వు ఈ కుడుములు అవి తింటూ అక్కడ ఉండండి. సరే, దండం పుచ్చుకున్నాడు, అక్కడి నుంచి ఉన్నాడు గుమ్మంలో. ఎవరిని రానివ్వకనైనా నేను లోపల స్నానం చేస్తున్నాను అని చెప్పారు అమ్మవారు. ఓ అలాగే, తప్పనిసరిగా అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అక్కడి నుంచి ఉన్నాడు. లోపల అమ్మవారు అభ్యంగన స్నానం అవుతోంది. ఈ లోపల శివుడు మొత్తం ఆయన యొక్క పర్యవేక్షణ అంతా పూర్తయి అన్ని చోట్ల తిరిగి అనేక వింతలను మనస్సులో పెట్టుకుని పార్వతీదేవికి చెప్పేయాలి. వెంటనే వచ్చేస్తున్నాడు.
వస్తూ ఉండగా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆగు అన్నాడు. ఎవరెవరా నువ్వు అని అడిగాడు. నేను ఎవరినైతే నీకెందుకయ్యా, నువ్వు ఆగక్కడికి, ఎవరు నువ్వు చెప్పన్నాడు. అయ్యో ఇదే రోయ్, నా ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నావు నువ్వు, నేనెవరినో తర్వాత చెప్తాను కానీ నువ్వెవరవో చెప్పరా నాయనా అన్నాడు. నేను మా అమ్మ కొడుకు, నేను. చాలా బాగా సరదా వేస్తుంది కదండి. చిన్నపిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళు తెలియదు, వాళ్ళకి భయం తెలియదు, ఏమి తెలియదు. ఎలా అంటే అలా సమాధానం చక్కచక్కగా చెప్పేస్తారు. చేత జాగ్రత్తగా మాట్లాడాలి. మా అమ్మ కొడుకు నువ్వు అన్నాడు. అవునరా, మీ అమ్మ లేకుండా నువ్వు ఎలా పుడతావు, నువ్వు మీ అమ్మ కొడుకువే నాకు తెలుసు, కానీ ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు మీ అమ్మ అని అడిగాడు. లోపల స్నానం చేస్తోంది మా అమ్మ పేరు పార్వతీదేవి అన్నాడు. ఊరూరు ఇదే ఎక్కడ గొడవరా, నాకు తెలియకుండా నువ్వెలా పుట్టుకొచ్చావురా, మా అమ్మ పార్వతి అంటావు, నేను ఈశ్వరున్నా, మీ అమ్మకి భర్తనని. నాకు అవేం తెలియవు, మా అమ్మ చెప్పింది ఎవరిని లోపలికి రానివద్దని చెప్పింది, అని చేత నువ్వు రావడానికి వీల్లేదు. అది కాదురా, నేను నీకు మా పార్వతి నీకు అమ్మ అయితే నేను తండ్రిని అవుతాను, అని చేత నన్ను లోపల పోనీ అన్నాడు. కుదరదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాడు. ఈ లోపల చెలికత్తులు చూశారమ్మా, అయ్యగారు వచ్చారమ్మా, స్వామివారు వచ్చారు, శంకరుల వారు వచ్చారు, ఆ కుర్రాడితోటి వాగ్వివాదం చేస్తున్నారమ్మా అని చెప్పారు. ఆవిడ తమాషా, వీళ్ళకెంత వ్యవస్థ ఉందో చూడాలనుకుందో మరేమో. స్త్రీ బుద్ధి ప్రళయాంతగా అంటారు ఇక్కడేనేమో. అంచేత స్త్రీ బుద్ధి అలా కాకపోతే ఆయన రాణించేస్తే గొడవ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏం చేశారు అమ్మవారు, రే ఇంకా గట్టిగా నిలబడమని చెప్పండి, వాడికి అసలు రానివద్దని చెప్పండి. ఈ వార్త వచ్చి చెలికత్తులు చెప్పారు గణపతితోటి. చెబితే వాడు ఇంకా అసలే కొంచెం పిల్లలకి ఏదైనా కొంచెం అజమాయిషి ఇస్తే ఎక్కువ చేస్తారు. దానికి వెనకాలం ఏమన్నా ఉంటే ఇల్లు తీసి పందిరేసేస్తారు, అందులో అనుమానం లేదు. సరే, ఈ మాట విన్నాడు, ఇంకా గట్టిగా నుంచున్నాడు. వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అది కాదయ్యా, అది శివుడి యొక్క ఇల్లయ్యా, అని చేత లోపలికి ఆయన పెడతారు, ఆ ఇంట్లోకి ఆయన వెళ్ళారు, నీకేమిటడ్డు అన్నారు. అవయ్యా మీరు మగవాళ్ళు కాదు, బుద్ధి లేదు, లోపల ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటే లోపలికి పెడతానంటారే, ఎలా పెడతారు మీరు, వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అయ్యో బాబోయ్, పెట్ట కొంచెమే కానీ కూత చాలా ఘనంగా ఉంది, అలాగా, సరే అయితేను అని చెప్పేసి అనుకున్నారు. ఇలా వాగ్వివాదం పెరుగుతూ ఉండగా ఇంక ఈశ్వరుడికి పట్టరాని కోపం వస్తోంది. చూశాడు ఒక్కసారి, రాయ్ కుర్ర కొంక, ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, మితిమీరిపోతున్నామంటే పక్క తప్పుకో అన్నాడు. నువ్వే పక్క తప్పుకో, ఇందాక నుంచి నేను చూస్తున్నాను మీ సంగతి. లోపల ఆడవారు స్నానం చేస్తున్నారంటే లోపలికి వెళ్తారు, మగవాళ్ళు కాదు, పండగలకి. ఈ ధోరణతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈయనకు ఒళ్ళు మండింది. ఇద్దరు భృత్యులను కాకేశాడు. రా వెళ్ళి జబ్బలట్టుకుని బయటికి ఏంటి అన్నాడు. ఇద్దరు భృత్యులు వచ్చారు, శవభృత్యులు, జబ్బలు పట్టుకున్నారు, లేవదీయలేకపోతున్నారు. ఇంచేత అపారమైన శక్తి అమ్మవారు ఇచ్చేశారు. ఇద్దరిని దండం పుచ్చుకుని తలకోటి కొట్టడి కింద పడ్డారు. ఇలాగా మొత్తం శవభృత్యులంతా రావడం ప్రారంభించారు, అందరినీ తలకోటి కొట్టడం ప్రారంభించాడు. ఒక్కళ్ళు మళ్ళీ శంకరుడికేసి చూస్తే ఒట్టు పరుగు పారిపోతున్నారు అందరూ, ఎక్కడ తిరిగి చూడకుండా పారిపోతున్నారు. పోయి వీళ్ళు కొంతమంది ఇంద్రలోకానికి, కొంతమంది సత్యలోకానికి, కొంతమంది బ్రహ్మలోకానికి పోయారు. పోయి బాబోయ్ ఎవడో శంకరుడి మీదకి యుద్ధానికి వచ్చాడండి చిన్న కుర్రాడు, మమ్మల్ని అందరినీ కూడా ఓడించేశాడు, ఏదో ఒక దండం మాత్రం చేతిలో ఉందండి బాబా, అది చుక్కొడుతూ ఉంటే మాకు ముల్లోకాలు కనిపించేస్తున్నాయండి, అంచేత మీరే కాపాడాలని చెప్పడంతో ఇక ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, బ్రహ్మగారు, తర్వాత విష్ణుమూర్తి వారు వీళ్ళందరూ వచ్చేసారు. చెమట్లు పట్టేస్తున్నాయి శంకరుడికి, ఏం చెయ్యాలో తోచడం లేదు. సరే, ఈ విషయం మళ్ళీ లోపలికి వెళ్ళింది. లోపలికి వెడితే అమ్మవారు అప్పుడే అలంకారం పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయం చెప్పారు. సరే అయితే ఇంకా ఇంతమంది వచ్చారా, ఇంకా బాగా గట్టిగా నిలబడమని చెప్పేసి కబురు చేశారు అమ్మవారు. ఈ గణపతికి కబురు వెళ్ళింది. వెళ్ళడంతో పై మీద ఉండేటువంటి కొండువా నడానికి చుట్టేశాడు. రండి రా, ఈ మాట ఎవడొస్తాడో, ఏమిట్రా మీరందరూ వస్తే భయపడతా అనుకుంటున్నారా, రండి మీ సంగతి చూసేస్తానంటున్నాడు. ఇంకో 2 పళ్ళు పాలు పంపించింది. తినేస్తూ ఉన్నాం, వేరే అంగం తొక్కుతూ ఉన్నాం. వీడిది పరిస్థితి. చూశారు. బ్రహ్మగారు వచ్చాడు. ఏమయ్యా శంకరయ్య, ఏమిటి సంగతి ఏమిటన్నాడు. ఏమోనయ్యా నాకు తెలియకుండా నేను పార్వతీతనయుడు అంటాడు, ఇక్కడికి వచ్చాడు, నా ఇంట్లోకి నన్ను వెళ్ళవడు. 1128 మంది భృత్యుల్ని వాడు చెతక్కొట్టేశాడు. నిశ్చేష్టునైపోయిన, ఏం చేయాలో అర్థం అవటలేదు నాకు. ఈ పరిస్థితిలో ఉందయ్యా, ఏం చేయాలంటావు అన్నాడు. ఉండవయ్యా నేను పెడతాను, కంగారు పడుకున్నాడు. బ్రహ్మగారు బయలుదేరాడు.
బ్రహ్మగారు కూడా యుద్ధానికి వచ్చారనుకుని దండం తిరిగేసి ఒక్క దెబ్బ కొట్టాట. దెబ్బ కింద పడ్డాడు బ్రహ్మగారు. పడి ఆయన అంటాడు, ఒరే బాబు, నేను ఎప్పుడు యుద్ధాలు ఎరగను రా, ఎక్కడ ఎవరితో యుద్ధాలు చేయలేదు, ఎవరైనా తపస్సు చేస్తే వచ్చి వరాలు ఇచ్చాను తప్ప యుద్ధాన్ని ఇవ్వలేదు, నాకెందుకు వచ్చిన కూడా నాయన, నేను బయలుదేరతా అని పక్క తప్పుకున్నాడు. సరే ఇంకేం చెయ్యాలి, ఏం తోచట్లా. ఎంతమంది అయినా ఇంద్రుడు వచ్చాడు, అగ్ని వచ్చాడు, వరుణుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, అందరూ అంతరిక్షాధిపతి వచ్చాడు, క్షేత్రపాలకుడు వచ్చాడు, వీళ్ళందరూ యుద్ధం చేశారు. ఎవ్వరూ నిలవలేకపోయారు ఈయన ముందు, అందరూ కింద పడిపోయినటువంటి వాళ్ళే. అందుకనే ఇక్కడ అప్పుడు శంఖం, చక్రం, కోదండం, గదా పుచ్చుకుని వచ్చారు స్వామి. ఎవరు? విష్ణు పరమాత్మ, లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి నారాయణ స్వామి వచ్చారు. వచ్చి ఆయన నాడు, నేను యుద్ధం చేస్తానయ్యా అన్నాడు. వెళ్ళాడు, యుద్ధం ప్రారంభం చేశాడు. ఎన్ని అస్త్రములు వేసినా ఆ దండం ఇలా పెట్టేసరికి దాంట్లో వెళ్ళిపోతున్నాయన్ని, ఏమైపోతున్నాయో తెలియటం లేదు. అక్షయతూర్యాలు ఎన్ని వేసినప్పటికీ, ఎన్ని అస్త్రములు, బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఎన్ని వేసినా సరే అన్ని అందులో పోతున్నాయి. ఆఖరికి ఇంక ఒళ్ళు మండి తన దగ్గర ఉండేటువంటి శంఖం, చక్రాన్ని వదిలిపెట్టాడు. చక్రం బయలుదేరి వస్తోంది, రానిచ్చాడు నిప్పులు కొక్కుకుంటూ వచ్చేస్తోంది. అయినా సరే దాన్ని ఎలా చేత్తో పట్టుకున్నాడు, టక 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 వాయిస్తున్నాడు. గంట వాయించి, ఏదో చూడండి గంట వాయిస్తారు పళ్ళెం పుచ్చుకుని, అలాగా వాయిస్తున్నట్ట. అచ్చా బాబోయ్, సుదర్శన చక్రాన్ని కూడా వీడు పట్టాడు అంటే సామాన్యుడు కాదు అనుకున్నారు. అనుకున్న తర్వాత శంఖం పెద్ద ధ్వని చేస్తూ వచ్చింది, దాన్ని కూడా చేత్తో పట్టుకుని కింద పెట్టేశాడు. ఇలా ఎన్ని శస్త్రాస్త్రములు ప్రయోగించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. ఆఖరికి దండం పుచ్చుకుని విష్ణుమూర్తిని ఒక్క దెబ్బ కొట్టాడు, కింద కూలేడు విష్ణుమూర్తి అంతటి వాడు కూడా. అప్పుడు ఒక్క ఈశ్వరుడు మాత్రమే నిశ్చేష్టుడైపోయి ఉన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, గజ 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 ఊగిపోతున్నాడు. మళ్ళీ అమ్మవారికి లోపలికి కబురు వెళ్ళింది, ఇంకా గట్టిగా నిలబడమని చెప్పేసి అమ్మవారు మళ్ళీ ఆదేశం పంపించారు. సరే వీడు ఇంకా గట్టిగా నిలబడ్డాడు. ఇక్కడే అంటారు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. శివుడి యొక్క హృదయమే ఈశ్వరుడి యొక్క, విష్ణుమూర్తి యొక్క హృదయం, విష్ణువు యొక్క హృదయమే శివుడి యొక్క హృదయము అని అంతరార్థం. అంచేత ఆయన మనస్సులో సంకల్పించుకున్నట్ట ఒక్కసారి కనుగీటాడు. కపట నాటక సూత్రధారి స్వామి. ఈశ్వరుడికి అర్థమైపోయింది. మళ్ళీ లేచాడు, సొమ్మసిల్లాడు, లేచాడు, కోదండం పుచ్చుకున్నాడు, శరములను తీశాడు, ఎక్కు పెడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఎదురుగుండగా కుర్రాడు యుద్ధం చేస్తున్నాడు. విపరీతమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈ లోపల ఈ మనస్సులో అనుకున్నటువంటి మాట శంకరుడికి అర్థమై శూలం పుచ్చుకుని వెనక్కాలే వెళ్ళి ఆ శిరస్సుని ఖండించాడు. ఎక్కడో కొన్ని వేల యోజనాల దూరంలో పడిపోయింది, మొండం కింద పడింది, గిజ 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 కొట్టుకుంటోంది. లోపలికి వెళ్ళింది ఈ కబురు, అమ్మా ధర్మమైనటువంటి యుద్ధము చేయలేక విష్ణుమూర్తి వారు ఎదురుగుండాను మన అయ్యగారైనటువంటి స్వామి వెనక్కాల నుంచి ఆ శిరస్సుని ఖండిస్తే మొండెం కింద పడి కొట్టుకుంటోందమ్మా, శిరస్సు ఏమైపోయిందో తెలియలేదు అన్నారు. అప్పటికి అద్దం ముందు కూర్చుని అమ్మవారు బొట్టు పెట్టుకుంటూ ఉండేటువంటి టైములో ఈ వార్త వినపడింది. అలంకారములన్నీ కూడా పూర్తయి బొట్టు పెట్టుకుంటున్నారు. ఒక్కసారి చిన్నగా ఉండేటువంటి బొట్టును పెద్దగా దిద్దేసింది ఆవిడ. దిద్దేసి ఆ పళంగా మూడు అంగాల్లో వచ్చేసింది. అక్కడికి హూంకరించుకుంటూ విపరీతమైనటువంటి స్వరూపంతో, చాలా అద్భుతమైనటువంటి శక్తి స్వరూపం, బోళ్ళంత స్వరూపాన్ని దేహాన్ని దాల్చింది. 3 అంగల్లో అక్కడికి వచ్చేసింది. ఒక్క మాట పైనుంచి కిందకు చూస్తూ ఉంటే నలకల్లా అంటున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది ఇంద్రాది దేవతలందరూ కూడా. ఒక్కసారి హూంకరించింది. హూంకరించేసరికి పెద్ద పెనుగాలిలా వచ్చి కైలాస పర్వతం అంతా కూడా గజ 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 గజలాడిపోయింది. ఆ టైములో ఒక్కొక్క శ్వాస, ఆవిడ వదిలేటువంటి శ్వాసలో కొన్ని వేల పెట్రోల్ బంకులు తగలబెట్టేస్తే వచ్చేటువంటి వాయు వేగమైనటువంటి వేడిని కమ్ముతున్నాయట. విపరీతమైనటువంటి తీక్షణమైనటువంటి కోపంతో అమ్మవారు హూంకరించి ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేయాలో తెలియలేదు. వీళ్ళందరికీ హడలు పట్టుకుంది. హడలు పట్టుకుని
ప్రార్థన చేస్తున్నారు. చతుర్భుజే చంద్రకళావతంశే కుచేర్ణతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత నమస్తే 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 నమః అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఎవడికి ఏ స్తోత్రం వస్తే ఆ స్తోత్రం చేసేస్తూ అమ్మా నువ్వు అనుగ్రహించాలి, ఆగ్రహించకూడదు. నువ్వు ధర్మం తెలిసినటువంటి వాడిని, ప్రపంచాన్ని సృష్టించినటువంటి మహామాతవు. నువ్వే ఆగ్రహిస్తే మేమేమైపోతాం, మా బ్రతుకేమైపోతుందమ్మా. అందుచేతను అనుగ్రహించమ్మా, ఆగ్రహించకు ఉంది. ఏమిటంటున్నారు, నాకు ఇంత కష్టము కలిగితే, పుత్రశోకం కలిగితే లేక ఒక కుర్రాన్ని తయారు చేసుకుంటే, ఆ కుర్రాడికి ప్రాణం పోసుకుని అల్లారు ముద్దుగా గుమ్మంలో కూర్చోబెట్టుకుంటే, ఎక్కడికో వెళ్ళొచ్చి కుర్రాడిని అడ్డు తీసుకోలేక, పంపలేక, వాడితోటి యుద్ధము చేయలేక, అధర్మమైనటువంటి యుద్ధాన్ని చేసినటువంటి మిమ్మల్ని నేను క్షమించడం. ధర్మమైన యుద్ధమా? ఒకళ్ళ ఎదురు నుంచా, ఒకళ్ళ వెనకాల నుంచా? బ్రహ్మ విష్ణు స్వరూపమైనటువంటి మీరే ఇటువంటి పని చేస్తే లోకాలు ఏమైపోతాయి? అంచేత మీరు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు, మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తాను, మళ్ళీ కొత్త సృష్టిని చేస్తానని ఎప్పుడైతే అమ్మవారు హోంకరించారో అందరూ అనేక రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తే తల్లి కదండి అంతేనా, కొడితే చంటి పిల్లాడిని ఒక్కటి కొడుతుంది, వాడు ఏడుస్తాడు. ఏడుస్తుంటే మళ్ళీ చార తీసుకుని ఓదార్చుకుని వాడిని మళ్ళీ గుండెల మీద హత్తుకునేది తల్లి. అందుచేతన ఆవిడ శాంతపడింది. ఒక్క అడుగు వెనక్కి వేసింది. అందుకనే కోపంలో 2 అడుగులు వెనక్కి వేయాలంటారు. వెనక్కి వేసి అంటోందట ఆవిడ, ఇలా చూడండి, నా కొడుకు బ్రతకాలి, బ్రతికితేనే మీ బ్రతుకు. నా కొడుకు బ్రతకడం కాదు, అందరిలోనూ పూజ్యులై ఉండాలి, ఆరాధులై ఉండాలి, అందరికీ గణాధిపతి ఉండాలి, ప్రథమ గణాధిపతి ఉండాలి. ఎవరు ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట నా యొక్క గణపతి యొక్క అర్చన చేస్తేనే కానీ సమస్తమైనటువంటి ప్రథమ గణాదులకి కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడి ఉండాలి. అలా అయ్యాడో మీరు బ్రతుకుతారు, లేకపోతే చేస్తారు, మీరు చూసుకోండి అని వెళ్ళిపోయింది లోపలికి అమ్మవారు. ఏం చేయాలి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే ఎలాగ మార్గం? నారదుడు వచ్చాడు అక్కడికి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులా కూర్చున్నారు. సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఎదురుగుండా కూర్చున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి? గణపతి బ్రతకాలి అంటే ఆ శిరస్సు ఎక్కడ పడిపోయిందో తెలియదు, కొన్ని వేల యోజనాల దూరంలో పడిపోయింది, కానీ తీసుకురావడం కుదరదు. చేత ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరో ఒక శిరస్సు పెట్టి అతికించేద్దాం, బ్రహ్మగారు ఆయుష్ పోషేస్తాడు అంటే. ఇక్కడ ఏంటన్నమాట, ఆయుష్ పోసేటువంటి అధికారం ఒక్క బ్రహ్మగారికే ఇచ్చారు కనుక అమ్మవారు ఇచ్చి పోసినటువంటి ఆయుష్ కూడా పోయింది అంటే ఎవరు చేసే పని వారు చేయాలనేమో అర్థం ఇందులో, అంతరార్థం కథలో. అందుకని అక్కడ మళ్ళీ బ్రహ్మగారు ఆయుష్ పోషిస్తారు. అంచేత ఎవరో ఒకరు తల తీసేయండి అన్నారు. ఎవరు తల తీద్దాము అన్నారు. అందరికేసి చూస్తున్నారు, అందరూ శిరస్సు వంచేసినటువంటి వాళ్ళే. ఎవరు తల తీయించుకుంటారండి? ఎవరు తల ఇస్తారు? ఎవరు ఇస్తారా? ఎవరు? అందరూ శిరస్సు వంచేస్తున్నారు. ఇది కాదు పని అనుకున్నారు. చూడండి, ఉత్తర దిక్కుగా వెళ్ళండి. వెడితే ఎవరైతే తల పెట్టుకు పడుకుంటారో ఆ యొక్క జంతువు యొక్క, మనిషి కానీ జంతువు కానీ ఏది కనబడితే దాన్ని తల తీసుకొచ్చేయండి అన్నారు. అందుకనే ఉత్తర దిక్కుగా పడుకుంటే అపమృత్యు పాలవుతావురా, అందుకని ఉత్తర దిక్కుగా తలపెట్టుకు పడుకోకు ఉంటుంది మన శాస్త్రం. మన పెద్దలు కూడా చెబుతారు. అందుకనే మనకి వినాలి కొన్ని. ఆయుష్కామకుడు అవ్వాలంటే దక్షిణంగా తలపెట్టుకు పడుకో, అపమృత్యు పాలవ్వాలనుకున్నావా ఉత్తరంగా తలపెట్టుకు పడుకో ఉంటుంది మన శాస్త్రం. అదే మన హర్ష సాంప్రదాయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే కొంతమంది శివభృత్యులు బయలుదేరారు, అడివంతా గాలించారు, ఎక్కడా కనపడలా, ఏమీ కనపడలా. ఆఖరికి ఒక మదగజం ఆకులు అలములు శుభ్రంగా కడుపు నిండా మేసినటువంటిదై హాయిగా ఓ చోట ఉత్తర దిక్కుగా ఒక రాతి మీద తల పెట్టుకుని శయనిస్తోంది. చూశారు. ఒరే మన ప్రభువు చెప్పినటువంటి దొరికిందిరు అన్నారు. ఏమిటన్నారు? అదుగో గజం అన్నారు. ఒరే ఏనుగు తలకాయ కనుక తీసుకెడితే మన్న చంపేరు కదా. ఒరే మనకి చెప్పింది ఏమిటి? ఏం చెప్పారు? ఏదైతే మొట్టమొదట మీకు కనిపిస్తుందో జంతువని మనిషి అవని ఏదవని దాన్ని తీసుకురమ్మని కదా చెప్పారు. అందుచేతను దాన్ని తీసుకెళ్దాం. సరే ఓకే అయితే ఓకే అనుకున్నారు. దాన్ని ఖండించేశారు. ఖండించేసి పట్టుకొచ్చి వినాయకుడికి ఆ యొక్క ఏనుగు తలకాయ పెట్టి ప్రాణం పోసి అమ్మవారిని కాకేశారు. అయితే ఇక్కడ గజాననుడు అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు
ఈశ్వరుడు కోసం అపారమైనటువంటి తపస్సు చేశాడు. చేయగా ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు, ఏం కోరాడు? అయ్యా నువ్వు నా క్షుత్తులో నిరంతరము ఉండిపోవాలని కోరాడు. వెళ్ళిపోయి క్షుత్తులో ఉండిపోయాడు. ఉండిపోవడం చేతను సమస్తమైనటువంటి లైకారకులు లేకపోతే ఏమవుతుంది? చచ్చేవాళ్ళు లేరు, అందరూ పుట్టేటువంటి వాళ్ళే. ఏం చేయాలో తెలియక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గంగిరెద్దు వారి వేషం వేసుకుని గజాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మేము చాలా అద్భుతమైనటువంటి ఆటగాళ్ళమండి బాబయ్యా, మా ఆట నచ్చితే మాకు ఏదైనా బహుమానం ఇద్దురుగానండి అన్నారు. సరే ఆడమన్నారు. ఆడారు. ఏం చేస్తారు? బ్రహ్మగారు, విష్ణుమూర్తి, దేవతలందరూ కూడా సాహరసగతులను సప్తతాళమున భావము తెలుపుతూ ప్రదోష వేళల నాట్యం చేశారు. బ్రహ్మగారు తాళం వేశాడు, విష్ణుమూర్తి మురళి వాయించాడు, దేవేంద్రుడు మధ్యలో కొట్టాడు. ఇది పరిస్థితి. ఆ గంగిరెద్దు అయినటువంటి ఆ నందీశ్వరుడు నాట్యం ఆడాడు. ఈశ్వరుడు కోసం తప్పదు కదా. ఇలాగ నాట్యం ఆడితే ఆనందపడిపోయాట. ఏం కావాలో కోరుకోండి అన్నాడు. వెంటనే వాళ్ళు అడిగారు, నీ క్షుత్తులో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు కావాలన్నారు. అయితే మీరు దేవతలా అన్నాడు. నిజస్వరూపాన్ని దాల్చారు. మిమ్మల్ని ఏం చేస్తానో చూడన్నారు. నువ్వేమీ చేసేది లేదబ్బాయి, నువ్వు వరాన్నిచ్చావు, ఇవ్వగలిగితే ఇయ్యి, లేకపోతే వెళ్ళిపోతాం అన్నారు. అంటే అప్పుడు వస్తే తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు హాయిగా వాళ్ళందరూ కూడా ఆ శంకరుణ్ణి, పరాత్పరుణ్ణి ప్రార్థన చేశారు. నమస్సోమాజ చ రుద్రాజ చ నమస్తామ్రాజ చారుణాజ చ నమశంకరాజ చ మయస్కరాజ చ నమశివాజ చ శివతరాజ చ ప్రార్థన చేశారు. పొట్ట చీల్చుకుని వచ్చేసాడు. వచ్చేస్తే మరణిస్తూ శంకర, నిరంతరము నిన్ను సేవించేటువంటి భాగ్యం కావాలన్నా తధాస్తూ నువ్వు వచ్చావు. ఈ వేళ దేవతలు వచ్చారని వెళ్ళిపోతున్నావు, ఇది నీకు ధర్మమా అంటే అప్పుడు వరాన్ని ఇచ్చాడు. ఎప్పుడు నా దగ్గరే ఉండేటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను, ఎదర నువ్వు నా కుమారుడుగా నువ్వు ఉద్భవిస్తావు అని శంకరుడు ఆ వేళ గజాసురుడికి వరమిచ్చినటువంటి కారణంగా ఇక్కడ ఈ గజాసురుడు అలా ఏనుగొయ్యి తిరుగుతూ వీరికంటపడి ఆ యొక్క శిరస్సు పట్టుకొచ్చి ఇక్కడ గణపతికి అతికించడం జరిగింది. అమ్మవారు వచ్చారు, ఆనందించారు, పట్టుకున్నారు, చుంబనం చేశారు. ఇక్కడి నుంచి ఎవరైతే నీ యొక్క కథ వింటారో, ఎవరైతే నిన్ను పూజిస్తారో, పూజించడమే కాదు అందరిలోకి ప్రథమ గణాధిపతి అయి ఉండాలి, అందరూ నిన్నే పూజించాలి. నా పూజ చేసినా, శంకరుడు యొక్క పూజ చేసినా, విష్ణుమూర్తి సమస్తమైనటువంటి ఏ దేవతా కార్యం ఏది జరిగినప్పటికీ నీ యొక్క పూజ సలపాలి. సలపకపోయినట్లయితే అన్ని విఘ్నాలు కలుగుతాయన్నారు అమ్మవారు. సరే, అక్కడి నుంచి ఎప్పుడు జరిగింది ఈ యొక్క ప్రక్రియ అంటే భాద్రపద శుక్ల చవితి నాడు జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క వినాయక వ్రతం అనేటువంటిది ప్రారంభమైంది. మన జీవితాల్లో విఘ్నములు కలగకుండా ఉండాలంటే వినాయక వ్రతం ఆచరించి చేయాలి. ఇలా ఉండగా రోజు రోజుకి గతులు నడుస్తున్నాయి. సంవత్సరం గడిచింది. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మొత్తం ప్రపంచకమంతా వినాయక వ్రతం చేయడం ప్రారంభించింది. పొద్దున్ననగా విడిపోయాడు ఈయన. సాయంత్రం దాకా ఇంటికి రాలా. ఏం చేశాడు? ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి విడిపోతూ ఉండడం, వాళ్ళు పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు తినేస్తూ ఉండడం, గావంచాలో కొట్టుకోవడం, మూట కట్టుకోవడం, ఆకలి వేస్తే తొండంతో లాగేస్తూ ఉండడం. ఇలాగా ప్రారంభించాడు స్వామి. ఎప్పుడైతే శిరస్సు ఖండింపబడి తలాతికారో మరుగుజ్జు స్వరూపం వచ్చేసింది. పంచకట్టుకున్నాడు, హాయిగా నడుస్తున్నాడు. ఎంతసేపటికి రావటం లేదు. సాయంత్రం అయిపోయింది. పార్వతీదేవి అడుగుతోంది, నాథా ఇంకా కుర్రాడి ఇంటికి రాలేదు, పొద్దున్ననగా చీకటి ఇంట్లో విడిపోయాడు, ఎవరింట్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎంతమంది పాలవిల్లు కట్టారో, ఎంతమంది ఎన్ని పరవాన్నాలు పెట్టారో, ఎన్ని ఉండ్రాలు పెట్టారో, ఎన్ని కజ్జికాయలు పెట్టారో, ఎన్ని ఏం పెడితే అవి తినేస్తున్నట్టుకున్నాడు వీడు, అది చేతను ఇంకా రాలేదేమిటని చెప్పి ఎదురు చూస్తోందిట. శంకరుడు వస్తాడు, కంగారు పడకడు, గో వచ్చేస్తున్నాడు, అది గో అన్నట్టు. ఎలా ఉన్నాడు తెలుసా అండి వీడు? ఒక పుట్టి బ్రాహ్మడికి బియ్య మూటలు, కొబ్బరికాయ మూటలు తగిలించుకుని వస్తే ఎలా ఉంటాడో అలాగా ఈ చంకనిన్ని ఉండ్రాళ్ళు, ఈ చంకనిన్ని జిల్లేడికాయలు, వెనకాల కొన్ని పళ్ళు చేతిలోను, కొన్ని తొండను చుట్టుకుని బయలుదేరి నడవలేక వచ్చేస్తున్నాడు. కైలాస పర్వతం మెట్లెక్కుతున్నాడు. ఎక్కుతూ ఉండగా అమ్మని నాన్నని చూసినటువంటి ఆనందంలో పంచడ్డోపడి కింద పడ్డాడు. ఆ మెట్టు తగిలి బొజ్జ బద్దలైపోయింది. బద్దలైపోతే వెళ్ళకిలా పడ్డాడు. ఉండ్రాళ్ళు అవి దొల్లిపోతూ ఉంటే పోగు చేసుకుంటున్నట్టు పొట్ట బద్దలైపోయిందని లేదు ఆయనకి. ఈ లోపల పైకి చూసేసరికి చంద్రుడు కనపడ్డాడు. చంద్రుడు చూసి నవ్వాడు. చంద్రుడు ఎప్పుడైతే చూసి నవ్వాడో ఎవరికైనా నవ్వు వస్తుంది కదండి. వెంటనే చెప్పించాడు, నువ్వు నన్ను చూసి నా కష్టం పడుతూ ఉంటే, నా ఉండ్రాళ్ళు పోతూ ఉంటే వచ్చి నన్ను ఆదుకుని ఆ ఉండ్రాళ్ళు దరిచేర్చడం మానేసి నవ్వుతావా నువ్వు? అందుచేతను ఈ వేళ రోజున ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు నీలాపనిందులో అయిపోగాక అని చెప్పించేశాడు.
వెంటనే ఈశ్వరుడు యొక్క మెళ్ళో ఉండేటువంటి నాగుపాము నా బొజ్జకు చుట్టారు, లోపలికి తీసుకువెళ్ళారు. చంద్రుడు వచ్చి గోల పెట్టాడు, ఏమయ్య ఇదేం పాపం, నన్ను చూసి అందరూ ఆనందపడతారు, కానీ ఈవేళ రోజున మీరు ఇచ్చినటువంటి శాపానికి ఏమిటి నా పరిస్థితి అన్నాడు. లేదయ్యా, ఎవరైతే నా యొక్క వినాయక వ్రతము చేసి ఆ అక్షతల శిరస్సు మీద వేసుకుంటారో వాళ్ళకి నీలాపనందులు ఉండవు, లేకపోతే నీలాపనందులు వచ్చేస్తాయి, ఇందులో ఏమాత్రం అనుమానం అని చెప్పడంతో ఈ విషయము ద్వాపరయుగంలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి తెలియలేదు. తెలియక పాలగిన్నెలో పాలు పట్టుకొచ్చి ఇస్తే బృందావనంలో తాగుతూ ఉండగా చంద్రుడు అందులో దర్శనమిచ్చాడు. ఆ నీలాపనింద పట్టుకుంది ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి. అయితే సత్రాజిత్తు అనేటువంటి ఒక మహారాజు అద్భుతమైనటువంటి తపస్సు చేశాడు, సూర్యోపాసన చేశాడు. సూర్యోపాసన చేసి సూర్యుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆయన ఓ చక్కటి శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి ఉంటే రోజుకి కొన్ని పుట్టెల బంగారాన్ని పెడుతూ ఉంటుంది. అది దరిద్రం అనేటువంటిది ఉండదు. అది ఉంటే ఆయుష్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, అందరూ ఆరోగ్యవంతులై ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి శమంతకమణి అది ఉందని చెప్పి తెలిసింది ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి, సత్రాజిత్తు దగ్గర. అక్కడికి వెళ్ళాడు, నాకు ఇమ్మని చెప్పి అడిగాడు. ఆయన నీకివ్వడం కోసం నేను తపస్సు చేసి సంపాదించుకోలేదే, అలా ఇవ్వడం కుదరదు, వెళ్ళరమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలకి సత్రాజిత్తు తమ్ముడు మెళ్ళో వేసుకుని అడవికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి వేటంతా పూర్తి చేసుకుని హాయిగా నిద్రించున్నటువంటి టైంలో సింహం ఒకటి అతను సంహరించి ఆ శమంతకమణిని పట్టుకుని గుహలోకి వెళ్ళిపోయింది. ఇది క్రమీపీ ఎంతకీ తమ్ముడు రాకపోతే ఏమైనట్టు వెతికారు ముందు ఒకటే దొరికింది. ఓహో, ఈ శమంతకమణి లేదు, తల లేదు అంటే ఇది వరకు పూర్వం శ్రీకృష్ణుడు అడిగాడు, ఆయనే ఈ పని చేసి ఉంటాడు అనుకున్నారు. నీలాపనింద ఆయన మీద పడేశారు. ఎవ్వరు చూసినా ఇదే మాట, ఈయనే చంపాడు ఇలాగనుకుంటూ ఉంటే ఆయనకి బాధతో వచ్చి నీలాపనింద ఎలాగైనా సరే తొలగించుకోవాలి అనుకున్నాడు. ఏమిటి దీనికి కారణమని ఆలోచించాడు. ఆ వేళ క్షీరముల్లో చంద్రుడిని చూడడం మూలాన్ని ఇటువంటి నీలాపనింద వచ్చింది. అంచేత ఎవ్వరికీ కూడా తప్పదు నీలాపనింద, పరమేశ్వరుడంతటి వాడికే తప్పలేదు. మనం ఎంత సరే వెతుక్కుంటూ మొత్తం అడవంతా గాలించాడు. ఒక గుహ కనపడింది, అద్భుతమైనటువంటి కాంతులు వచ్చేస్తున్నాయి దాంట్లోంచి. ఆ గుహలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే అక్కడున్నాడు జాంబవంతుడు. ఇక్కడ జాంబవంతుడు ఎలా వచ్చాడు అన్నట్టయితే రామాయణ అంతర్గతంగా లాస్ట్లో రామచంద్రమూర్తి వరాన్ని ఇచ్చారు. ఒక్కసారి నీతోటి యుద్ధం చెయ్యాలందయ్యా, నాకంటే ఇప్పుడు కుదరదు, ద్వాపరయుగంలో నువ్వు వస్తావు, అప్పుడు నేను చేస్తాను నీతోటి యుద్ధము అన్నారు. అందుకని అంతవరకు చిరంజీవిగా ఉన్నాడు. ఎవరు? జాంబవంతుడు. అప్పుడు అక్కడికి లోపలికి వెళ్ళాడు. విపరీతమైనటువంటి కాంతితోటి మెరుస్తోంది శమంతకమణి. చూశారు. ఎవడు రాను అన్నాడు. నేనెవడినైతే నీకేమిటన్నాడు. ఇద్దరూ కలిపెడ్డారు. విపరీతమైనటువంటి ముష్టి యుద్ధం చేశారు. సంవత్సరాల కాలములు యుద్ధం చేశారు. ఎవరికి అలసట రాలా. ఆఖరికి కలియబడి బాహువులు అత్తుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి కనపడ్డాడు. ఎవరికి? జాంబవంతుడికి. అప్పుడు ఒక షరతు పెట్టాడు. నాకు కుమార్తె ఉంది, నాకు జీవితం ధన్యమైపోతుంది ఇక్కడితోటి, చేత నాకు కుమార్తె ఉంది, ఆ కుమార్తెని కనుక నువ్వు వివాహం ఆడగలిగితే శమంతకమణిని ఇచ్చేస్తానాడు. సరే అన్నాడు. అక్కడ జాంబవత్ వివాహమైంది. వివాహం చేసుకుని శమంతకమణిని తీసుకొచ్చి ఈ సత్రాజిత్తుకి ఇచ్చి ఆయన యొక్క నీలాపనింద పోగొట్టుకున్నారు. అందుచేతను ఎవరైతే ఈ వినాయక చతుర్థి నాడు ఈ యొక్క కథని వింటారో, ఆచరిస్తారో, అనుసరిస్తారో వారందరూ సమస్తమైనటువంటి ఐశ్వర్యములు పొందడమే కాకుండా అంచెమందు మోక్ష మార్గాన్ని పొందుతూ సకల ఐశ్వర్యప్రదాయకుడు గణపతి సమస్తమైనటువంటి ధన జనవశీకరణ, వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి, యశోభివృద్ధి, వంశాభివృద్ధి సమస్త కార్యములందు కూడా దిగ్విజయం కలుగుతుంది. కనుక ఈ నవరాత్రములు, గణపతి నవరాత్రములతోటే అసలు మన హర్ష సాంప్రదాయంలో పండగల ప్రారంభం. అంచేతను ఇక్కడి నుంచి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అదైన తర్వాత కార్తీక మాసం, మార్గశిర మాసం, పౌష్య, ప్రతి సంవత్సరం అంతా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది పండగలు హర్ష సాంప్రదాయంలో. చేత ఇక్కడి నుంచే ప్రారంభం గనక ఈ పండగల్లో అందరం కూడా ఇది అద్భుతమైనటువంటి పండగగా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ గణపతికి పూజ చేసి గణపతి యొక్క దివ్యమైనటువంటి దివ్య ఆశీస్సుల్ని చిన్నల దగ్గర నుంచి పెన్నల దగ్గర నుంచి పెద్దల దాకా 50 మంది హాయిగా చక్కగా గణపతిని ఆరాధించారు కదా. ఈ కథ విన్నారు కదా. అక్షతలు
శిరస్సు మీద వేసుకుని గణపతి యొక్క దివ్యమైనటువంటి దివ్య ఆశీస్సులు పొంది మీరందరూ కూడా ఆయురారోగ్య మహదైశ్వర్యంతులు ఎదురుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 గాయత్రి ఆస్థానం శ్రీ గాయత్రి పీఠం వెదురుపాక. భక్తులకు ఆర్షధర్మ నిరతులకు అమ్మ అనుగ్రహ పాత్రులైన మీ అందరకు శుభవార్త. రండి, దర్శించండి, తరించండి. శ్రీ గాయత్రి మాత దర్శన మాత్రముననే కోరిన సమస్త కోరికలు నెరవేరుటలో సంశయము లేదు. ఒక్కసారి దర్శించి అమ్మ మహిమను తెలుసుకోండి. ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి రోజులలో మీరు స్వయంగా అమ్మ పాదాలకు ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా అన్ని వస్తువులతో అమ్మను పూజించే భాగ్యం గురుదేవులు శ్రీ 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 గాయత్రి పీఠాధిపతులు ఇటికెరాల విశ్వనాథ శర్మ గారితో మీ జాతక, వాస్తు, ప్రశ్నాభాగములయందు ఏ సమస్యలకైనా పరిష్కారం కనుక్కుని అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ గాయత్రి మాత కృపకు పాత్రులు కాగలరు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మంచి మనసుతో రండి, మంచి ఆశీస్సులు పొందండి. ఇట్లు శ్రీ గాయత్రి ఆస్థాన ప్రోత్సాహక కమిటీ, శ్రీ 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 గాయత్రి ఆస్థానం శ్రీ గాయత్రి పీఠం వెదురుపాక, రాయవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ 08857235612. సెల్ 98494983770.